ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా. జెలటిన్ గానీ అగర్ అగర్ గానీ వేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా 10 minutes లో దీన్ని చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఏదైనా పార్టీని హోస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఈ సమ్మర్ లో మీ స్వీట్ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసుకోవాలనుకున్నా సరే, ఈ కొబ్బరి చిన్నును ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చల్ల చల్లగా నోట్లో కరిగిపోతూ అద్భుతంగా ఉంటుంది. ఇంకా టోస్టెడ్ కోకోనట్ ఫ్లేక్స్ కూడా కలిసినాయి అంటే దాని టేస్ట్ చెప్పనవసరం లేదు. ఇది నేను కొబ్బరి పాలతో చేస్తున్నాను. లేత కొబ్బరిని వాడి కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చూద్దాం. మరి మీరు ఈ వీడియోస్ ని మిస్ అవ్వకూడదంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని తీసుకున్నానండి. ఈ రెసిపీకి కొబ్బరి లేతగా ఉండకూడదు. కాస్త ముదురుగా ఉన్న కాయని తీసుకుంటే కొబ్బరి పాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ కొబ్బరికి వెనకున్న బ్రౌన్ పార్ట్ నంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. లేదా దీన్ని మీరు గ్రేట్ చేసి ఆ కొబ్బరి కోర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ కొబ్బరి ముక్కల్ని కప్ మెజర్లో చూసుకుంటే 1.5 కప్ కన్నా కాస్త ఎక్కువే ఉన్నాయండి. కాబట్టి నేను ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసి కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు వాటర్ బదులు కొబ్బరి నీళ్ళైనా యూజ్ చేయొచ్చు. గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయడం వల్ల కొబ్బరిలోని ఫ్యాట్ అంతా పాలల్లోకి దిగి పాలు క్రీమీగా ఉంటాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఫిల్టర్ గానీ లేదా మస్లిన్ క్లాత్ గానీ యూజ్ చేసి కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1 అరకప్పు పైన వాటర్ యాడ్ చేసి ప్రాసెస్ ని రిపీట్ చేయండి. మీరు తీసుకునే కొబ్బరి ముక్కలైనా కొబ్బరి కూరైనా కప్ మెజర్లో ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ గా వాటర్ ని తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే కొబ్బరి పాలు ఈ మాత్రం థిక్నెస్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి జూన్ చేసుకోవడానికి మనం తీసుకున్న కొబ్బరి పాలని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిలోంచి 1/4 కప్పు వరకు పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలలో 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఈ పుడ్డింగ్ ఇంకా క్రీమీగా కావాలనుకుంటే కొబ్బరి పాలు తీసేటప్పుడు వాటర్ ఇంకా తగ్గించైనా వేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు నేను చేసినట్టుగా ఇలా గట్టిగా జున్నులా కాకుండా కాస్త సాఫ్ట్గా స్పూన్తో తినేలా కావాలనుకుంటే కనుక కార్న్ఫ్లోర్ క్వాంటిటీని కూడా 1/2 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పాలని స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం లో హీట్ మీదే చేసుకోవాలి. వేడి ఎక్కువైతే కొబ్బరి ఫ్లేవర్ పోతుంది. ఇప్పుడు దీంట్లో మీరు ముందుగా 1/4 కప్పు వరకు పంచదారని వేసుకొని పంచదార పూర్తిగా కరిగాక ఒకసారి టేస్ట్ చేయండి. మీ ఇష్టాన్ని బట్టి షుగర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ని ఎక్స్ట్రా వేసాను. అంటే నేను చేస్తున్న క్వాంటిటీకి టోటల్ 5 టేబుల్ స్పూన్స్ పంచదార పర్ఫెక్ట్గా సరిపోయింది. స్వీట్నెస్ని కార్న్ఫ్లోర్ యాడ్ చేయకముందే అడ్జస్ట్ చేసుకోండి. పాలు హీట్ అయ్యి ఇలా కాస్త బాయిల్ స్టార్ట్ అయ్యే టైంకి మనం ముందుగా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న కొబ్బరి పాలని కూడా వేసుకోండి. ఇవి వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దీన్ని లో ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలండి. అప్పుడే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకి తీసేయండి, లేకపోతే వేడికి ఇంకా దగ్గర అయిపోతుంది. కొబ్బరి పాలు స్టవ్ మీద పెట్టి కుక్ చేయడం స్టార్ట్ చేయకముందే మౌల్డ్స్ని కూడా రెడీగా పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక మీకు ఇష్టమైతే దీంట్లో ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేస్తే మాత్రం కొబ్బరి టేస్ట్ తెలియదండి, ఎసెన్స్ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. ఒకటి తక్కువైంది. లేదు సార్, అంత కరెక్ట్గానే ఉన్నది. ఒకటి తక్కువైంది. అదేంటో నేను చెప్తాను వినండి. ఇప్పుడు చిటికెడు ఉప్పును వేయకపోతే అలాంటి ఫీలింగే వస్తుంది. ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల కార్న్ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఆ చప్పదనం ఏమన్నా ఉన్నా సరే పోతుంది. అలాగే స్వీట్నెస్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయడానికి మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి మధ్య ఒక 2-3 నిమిషాలైనా గ్యాప్ ఉండేలా చూసుకోండి, లేకపోతే ఆవిరి పట్టి జున్ను తడితడిగా వస్తుంది. మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వేడి తగ్గి నార్మల్ అయ్యే వరకు బయటే ఉంచండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి పూర్తిగా సెట్ అయ్యే వరకు ఉంచి ఎంజాయ్ చేయండి.
దీన్ని టోస్టెడ్ కోకోనట్ ఫ్లేక్స్ తో తింటే చాలా బాగుంటుంది. ఇవి మైల్డ్ స్వీట్నెస్ తో కరకరలాడుతూ బాగుంటాయి. ఈ కోకోనట్ ఫ్లేక్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా రెసిపీ కావాలనుకుంటే కామెంట్స్ లో నాతో చెప్పండి. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. థ్యాంక్ యూ.